హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ముందుగా క్యూబ్ టీవీ ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. దసరా విశిష్టత గురించి వివరించడానికి మనతో పాటు జ్యోతిష వాస్తు పండితులు శ్రీ మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. అయితే 9 రోజులు ఉన్నప్పుడు 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి విశిష్టత ఉంటుంది గురువు గారు. అలాగే ఆయుధ పూజ కూడా చేస్తుంటాం మనం 1 డేలో, ఆ 9 డేస్లో ఒకటి. సో అది ఏంటి, దాని గురించి చెప్తారా? ఆయుధ పూజ అనేటువంటిది వచ్చేటప్పటికి అమ్మ, దేవతలు సైతం ఆయుధాలు పెట్టుకొని ఉంటారు. ఆయుధాలు అమ్మవారు యొక్క త్రిశూలము పరమేశ్వరుడికి ఇవ్వటము, దేవేంద్రుడి దగ్గర వజ్రాయుధం అని ఉండటము, అలాగే శ్రీ మహావిష్ణువు దగ్గర సుదర్శన చక్రము అనేటువంటిది ఆయుధము ఉండటము, రాముడికి బాణము రామబాణము ఆయుధం అనేటువంటిది. ఇలా ప్రతి వాళ్లకు కూడా దేవతలు కూడా ఆయుధాలు పెట్టుకున్నారు. ఎందుకు ఆయుధాలు అంటే, వాళ్ళు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చెయ్యాలి అంటే మామూలుగా ఏదో అందరూ కలియబలుచుకుని వీళ్ళు పోట్లాడేటువంటి తత్వం కాదు కదా. వాళ్ళు అస్త్రాలు, అవి అస్త్రాన్ని వాళ్ళు మననము చేసి మంత్రము అనుష్ఠానముతో అస్త్రాన్ని వదిలిపెడితే ఆ అస్త్రము మహాప్రళయముగా మారి ఎదటి వాళ్లను ఇబ్బంది పెట్టేటువంటి విధానముగా ఉండేటువంటివి. అటువంటి ఆయుధాలు కూడా ఉంటాయి. ఒకటి ఎందుకు అంటే ప్రాణరక్షణ కోసం కదా. అంటే దుష్టులైనటువంటి వాళ్ళను శిక్షించడము, సన్మార్గులకు రక్షణ కోసం అని వదులుతారు ఆయుధాలు. అదొక రకము. మనకు మానవాళి, మనము ప్రజలు, వీళ్ళు బ్రతుకు తెరువు కోసం అనేక రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ కుటుంబ పోషణార్థం చేసుకునేటువంటిది. ఇప్పుడు ఒక వస్త్ర దుకాణం అతను ఉన్నాడు. ఆ రోజు ఆ దుకాణంలో పూజ చేసుకుంటారు. ఎందుకు? అందరికీ నేను నాణ్యత కలిగినటువంటి బట్టలు అమ్మాలి, నలుగురు మన దగ్గర అది మెచ్చుకొని రావాలి, తద్వారా నా కుటుంబ శ్రేయస్సు మేలుండాలి కదా. అలాగే ఒక వెహికల్స్ పనిచేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా వెహికల్స్ అన్నీ కూడా చేసి సర్వీస్ చేసి వాళ్లకు నేను మేలు చెయ్యాలి, ఇతని దగ్గరికి పోతే మనకు బాగు చేసి ఇస్తాడు. మనుషుల యొక్క అనారోగ్యానికి హాస్పిటల్స్ ఎట్లనో వెహికల్స్కు సంబంధించినటువంటి దానికి సంబంధించిన రిపేర్ చేసేవాళ్ళు కూడా ఒక రకంగా బాగు చేయటం అనేటువంటిది ఉంటుంది. ఇలా అనేక రకాల వాళ్ళు అనేక రకాలు. ఒక ఆటో నడుపుకునేటువంటి అతను ఉంటాడు. కుటుంబ పోషణార్థము ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడుపుకొని వచ్చిన 10 రూపాయల్లో ఇంటికి తీసుకెళ్ళిపోయి భార్యా పిల్లలను బతికించుకోవటం. ఓ రిక్షా దొక్కుకునేవాడు మహనీయుడు ఉంటాడు. ఆ రిక్షా దొక్కుకునేటువంటి అతను కూడా పాపం ఇంటికి తీసుకెళ్ళిపోయి భార్యా పిల్లలను బ్రతికించుకో. అంటే కష్టము పడితే రెక్క ఆడితే కానీ డొక్క ఆడనటువంటి జీవితాలు ఉండేటువంటి వాళ్లకు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒక లాయరు తన వృత్తి ధర్మము కోట్ వేసుకుని వాదించి తన వాక్కు పటిమను చూపించి గెలిచి అవతలి వాళ్లకు న్యాయబద్ధంగా గెలుపును చేసి 10 రూపాయలు ఇస్తే తీసుకుపోవడం ఉంటుంది. ఒక డాక్టర్ స్టెథోస్కోప్ చాలా ముఖ్యం. లాయర్కు నల్లకోటు అవసరం. ఒక పోలీస్ ఆఫీసర్కు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అవసరం. ఎందుకు? తన రక్షణార్థము కాదు, ప్రజల క్షేమార్థము, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తన దగ్గర ఒక ఇది ఉంది అని ఎదటి వాళ్లను దుర్మార్గులను భయపెట్టడానికి దండం దశగుణం భవేత్ అన్నాడు. కాబట్టి అది అవసరము, కాబట్టి అది పెట్టుకుని అది అవసరం చేస్తూ ఉంటారు. వాళ్లకు అది అవసరం. ఒక చెప్పులు కొట్టుకునేటువంటి మహనీయుడు ఉంటాడు. ఆ చెప్పులు కొట్టుకునేటువంటి అతనికి ఏమిటి జీవనాధారము అంటే ఆ దారము, ఆ సూది, అది ఏదో ఒక రాయికి ఇలా అని దాన్ని ఇలా కత్తిరించి మన నడకకు
మన పాదాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి తొడుక్కునేటువంటి చెప్పులను సైతము పోతే వెంటనే దాన్ని కుట్టి నీట్గా తయారు చేసి ఇచ్చేటువంటి ఇది ఉంటుంది అతనికి. అతనికి అది వృత్తి ధర్మం. తన వృత్తి అలా చేసుకొని తన భార్యా బిడ్డలను బతికించుకునేటువంటి వ్యవస్థ ఉంటుంది. కాబట్టి అతనికి ఆయుధ పూజ అనేది చేసుకుంటా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఒక పంచాంగము చెప్పేటువంటి పురోహితుడికి పంచాంగం ఆధారం కదా. అంటే మనకు తిండి పెట్టడానికి మూలము ఏదైతే ఒక దాన్ని నమ్ముకొని ప్రతి మానవాళి మనము బ్రతుకుతూ ఉన్నామో దాన్ని నమ్ముకొని మనము కాస్త దానికి అనుకూలముగా పూజలు చేసుకుని అవి కూడా బాగుంటేనే కదా. ఇప్పుడు మనకు వాహనాలు ఉన్నాయి, ఎక్కడికైనా రావాలి అంటే వాహనంలో రావాలి. ఆ వాహనము మనల్ని క్షేమంగా పిలుచుకొని వచ్చి మళ్ళా ఇంటికి క్షేమంగా చేరుస్తుంది అంటే నడిపేది మనమే అయినా అవును, అది పనిచేస్తేనే మనం నడపగలుగుతాం. అది మొరాయిస్తే మనం ఏం నడపలేం అవును కదా తల్లి. అందువలన ఇలా ఆయుధ పూజ అనేటువంటిది మన జీవనోపాధికి మన ప్రాణాధారమైనటువంటివి ఏవైతే ఉన్నాయో దేన్నైతే నమ్ముకొని మనం పోతున్నామో వాటన్నిటికీ కూడా మనం పూజ చేసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు మనమే దృశ్యం మనం ఇక్కడ చెబుతూ ఉన్నాము, కెమెరాలు ఉన్నాయి, కెమెరామెన్లు ఉన్నారు. కెమెరాలు కూడా మనకు ఇవి ఒక రకమైనటువంటి ఆయుధాలు. ఇవి లేకపోతే మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు మనకి ఏం పనిచేయవు, అందరికీ వెళ్ళదు. కాబట్టి అవి బాగుండాలి అనేటువంటి దాంతో చేసుకుంటాం మనం. ఇలా ఆయుధ పూజ అనేటువంటిది ప్రతిదానికి చేస్తూ ఉంటాం తల్లి. వీటికి సంబంధించిందే ఆయుధ పూజ అని వచ్చింది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.